హలో వ్యూవర్స్, కొంతమందికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్లకు ప్రెగ్నెన్సీలో ఇంతకు ముందు ఉన్న డిసీజెస్ ఎక్కువగా కనిపించవు కానీ ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది తగ్గడం వల్ల సడన్గా మీకు ర్యాష్ అనేది ఫ్లేర్ అప్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళు ఎస్ఎల్ఈ వాళ్ళు కానీ, లేదంటే సోరియాసిస్ కండిషన్తో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ప్యూరైటిస్ అని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా స్కిన్ ర్యాష్ ఉంటుంది అండ్ చిన్న చిన్న గుల్లలు కూడా వస్తాయి. సో ప్రెగ్నెన్సీలో మీరు తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి అంటే ఎక్కువగా వాటర్ తాగండి, ఎందుకంటే స్కిన్ అనేది ఓవర్ స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది కదా. సో స్కిన్కి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, ఒకవేళ మీకు స్కిన్ ర్యాష్ కనుక ఉంటే ఏదైనా మైల్డ్ స్టీరాయిడ్ క్రీమ్ అండ్ యాంటీహిస్టమైన్ టాబ్లెట్ అనేది ఇస్తాము. ఒకవేళ వాటి వల్ల కూడా తగ్గట్లేదు అంటే మీ లివర్ టెస్ట్ ఒకసారి చేస్తాము. లివర్లో ఒక ఎంజైమ్ అనేది బైల్ యాసిడ్స్కి చాలా ఇంపార్టెంట్, కానీ ఆ ఎంజైమ్ అనేది సరిగ్గా వీళ్ళకు ప్రొడక్షన్ అనేది అవ్వదు అండ్ ఫంక్షన్ అనేది కూడా చేయించదు. సో ప్రెగ్నెన్సీలో ఈ కండిషన్ని కోలిస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటాము. దాని వలననే మీకు అరిచేతులు అరికాళ్ళు అనేవి చాలా దురదలుగా ఉంటాయి. ఇలాంటి వాళ్లకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తే నయమైపోతుంది.